10 నెలల సమయం అయిపోతుంది. ఈ 10 నెలల పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? 10 నెలల ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే అది గొప్ప విషయమే. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి నుంచే ఈ డిప్యూటీ సీఎం అనే పదవికి కూడా కొంచెం అలంకరణ వచ్చింది. దీనికి ముందు అయితే సాధారణ ప్రజలకి ఎక్కువ మందికి ఈ పదవి గురించి తెలియదు. డిప్యూటీ సీఎం పదవి ఉంది అనే ఒక పదవి అందరికీ తెలియదు. పెద్ద పెద్ద ముఖ్యమైన నాయకులకి, కింద ఉన్న నాయకులకు మాత్రమే తెలుసు. కానీ ఇటీవల అయితే ఆ పదవికి కూడా ఒక అలంకరణ తెచ్చారు. అదే కాకుండా అంతే విధంగా సినిమా రంగాల నుంచి కూడా వచ్చి ఈ స్థాయికి వచ్చినాడంటే మన ఎన్టీఆర్ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారే అంత స్థాయికి వచ్చారు, ఇంకా పైకి కూడా వెదుగుతారు అనే దానికైతే మా పవన్ కళ్యాణ్ అనే గొప్పగా వచ్చాడని చెప్పారు. ఎన్టీఆర్ గారు సినిమా రంగం నుంచి వచ్చి ఆయన వచ్చిన మొదటిసారి సీఎం అయిపోయారు. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదటిసారి కాకపోయినప్పటికీ సీఎం అయ్యే స్థాయి మాత్రం ఈయనకు ఉందనుకుంటున్నారా మీరు? సీఎం అయ్యే స్థాయి ఇతనికి ఉందని కంపల్సరీ అనుకుంటున్నాను. నిజానికి పవన్ కళ్యాణ్ గారే ఈ మనకి వద్దు, సీఎం పదవి వద్దు, ఇంకా కొన్ని రోజులు కూటమి ప్రభుత్వంలోనే ఉండి కంటిన్యూ చేద్దాము అనే ఉద్దేశం వల్లనే ఆయన సీఎం గా కాకుండా డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇప్పుడు మారుమూల ప్రాంతాలు కానీ అక్కడికి వెళ్ళి రోడ్లు వేయించడం కానీ, అందరికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ, ఇదంతా కూడా అంటే ఒకటేసారి కాకపోయినా నెమ్మది నెమ్మదిగా చేస్తూ ఉన్నారు. ఆయన ఇదంతా కూడా చూస్తుంటే ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం చెప్తారు? రోడ్లు వేయడం అనేది ముందు నుంచి టీడీపీ ప్రభుత్వం చేస్తూ అనేది, అదే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంగా ఈయన ఉండడం వల్ల ఇంకా మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్ళి అతనే రోడ్లు వేయాలి అనే దాని మీద అయితే కృషి చేస్తున్నారు. సరే, ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మంచి స్థాయికి వెళ్ళాలని, గొప్ప వ్యక్తి అని, ఆంధ్రప్రదేశ్ కి ఇలాంటి వ్యక్తి అవసరం ఉందని కూడా చెప్తాను.